వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టైంది. మొత్తం 17 మంది అమ్మాయిలు పట్టుబడిన వారంతా విదేశీయులే. ఓ ఇండిపెండెంట్ ఇంటిని అద్దెకు తీసుకున్న నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా అంతా ఆన్లైన్లోనే కానిచ్చారు. భాగ్యనగరంలో మరో బిగ్గెస్ట్ బ్రోతల్ దందా బయటపడింది. రెడ్ లైట్ ఏరియాను మించిన డర్టీ పిక్చర్ వెలుగులోకి వచ్చింది. బిజినెస్ మొత్తం ఆన్లైన్లోనే. లోకాంటో, సొక్కా, టెలిగ్రామ్, వీడియో కాల్స్ ద్వారా ఈ సెక్స్ రాకెట్ ను నడిపిస్తున్నట్టు గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. అమ్మాయిల ఫోటోలు చూసుకోవటం, నచ్చితే బుక్ చేసుకోవటం, హైటెక్ మాటన హైఫైగా సాగుతున్న ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ ను ఛేదించారు. ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా బండారాన్ని సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, గచ్చిబౌలి పోలీసులు కలిసి బట్టబయలు చేశారు. కొండాపూర్లోని ఓ ఇండిపెండెంట్ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసి 17 మంది విదేశీ యువతులకు విముక్తి కలిగించి సేఫ్ హౌస్ కు తరలించారు. నిర్వాహకుడు శివకుమార్తో పాటు 2 విటులను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 25 హెచ్ఐవి పరీక్ష కిట్లు, హుక్కా ప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు. అల్లాపూర్ పద్మావతి నగర్ కు చెందిన శివకుమార్ కొండాపూర్ ప్రొఫెసర్స్ కాలనీలో ఓ ఇంటిని రెంట్కు తీసుకున్నాడు. కెన్యా, ఉగాండా, టాంజానియా నుంచి ఎప్పటికప్పుడు అమ్మాయిలను ఇంపోర్ట్ చేసుకోవటం, వాళ్ల ఫోటోలను వెబ్సైట్ లో అప్లోడ్ చేసి కస్టమర్లను ఆకర్షించేవాడు. పోలీసులకు అనుమానం రాకుండా ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే కానిచ్చేవాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సెక్స్ రాకెట్ మూలాలను కనిపెట్టే పనిలో పడ్డారు.